శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వివేకానంద సందేశాన్ని కాల్ టు ది నేషన్ అనే ఈ చిన్న పుస్తకంలో నుంచి మనం చదువుతూ ఉన్నాం. దీనిలో ఇండియా అవర్ మదర్ల్యాండ్ అనే అధ్యాయంలో ఒక సందేశాన్ని ఈరోజు మనం చదువుదాం. హిడెన్ అండర్ ది యాషెస్ ఆఫ్ అపరెంట్ డెత్, ది ఫైర్ ఆఫ్ అవర్ నేషనల్ లైఫ్ ఈజ్ యట్ smoldering, and the life of this nation is religion. Its language is religion, and its idea religion. And your politics, society, municipality, plague prevention work, and famine relief work, all these things will be done as they have been done all along here, namely only through religion. Otherwise, all your frantic yelling and bewailing will end in nothing. My friend, వివేకానంద ఒక మాట చెప్తున్నారన్నమాట. భారతదేశంలో మతం యొక్క ప్రాధాన్యత ఏమిటి, మతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నది చెప్తున్నారు ఆయన. భారతదేశంలో ఆయన చెప్తారన్నమాట ఏంటంటే ఏ పని జరిగినా సరే అది మతం ద్వారానే జరగాలి అని చెప్తారు ఆయన. ఇంతకుముందు మనం చెప్పుకున్న సందేశాల్లో భారతదేశం యొక్క జీవనాడి మతం అని చెప్పి మనం చెప్పుకున్నాం. హిందూ మతం అనేది కనుక లేకపోతే భారతదేశం నిలబడదు. సనాతన ధర్మమే భారతదేశాన్ని నిలబెట్టి ఉంచింది. హిడెన్ అండర్ ది యాషెస్ ఆఫ్ అపరెంట్ డెత్. ఆయన చెప్తున్నారు ఏంటి, మనం మన దేశంలో కనుక చూస్తే ఈనాడు జాతీయత అనేది లేకపోతే జాతీయ జీవితం అనేది అసలు లేదు, అది చచ్చిపోయినట్టుగా కనిపిస్తోంది మనకి. ఏమండి ఎక్కడుందండి జాతీయత భారతదేశంలో అంటే ఈరోజు లేదు అని చెప్పి మనకు అనిపిస్తోంది. నిజానికి ఈ మాటలు వివేకానంద 100 ఏళ్ల క్రితం చెప్పారు. అప్పుడు కూడా అదే మాట అనుకుంటున్నారు అందరూ. ఏమండి జాతీయత అనేది లేదండి ఈ దేశంలో. నిజానికి కొంతమంది అయితే ఒక అడుగు ముందుగా ఏమంటే అసలు బ్రిటిష్ వాళ్ళ వల్ల మనకి జాతీయత వచ్చిందని కూడా చెప్పారు. అసలు వాళ్ళ వల్ల మనకు జాతీయత అంటే ఏంటో తెలిసిందని. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకే మంత్రం చెప్పి పూజ చేస్తున్నాం మనం. అటువంటి దేశంలో జాతీయత అనేది లేదని ఎట్లా చెప్తారు? హిడెన్ అండర్ ది యాషెస్ ఆఫ్ అపరెంట్ డెత్, ద ఫైర్ ఆఫ్ అవర్ నేషనల్ లైఫ్ ఈజ్ యట్ స్మోల్డరింగ్. మన దేశంలో జాతీయత అనేది లేదు అని చెప్పి మనం చెప్పుకున్నా సరే పైకి చూడడానికి అట్లా కనిపిస్తోంది, చనిపోయినట్టుగా కనిపిస్తోంది. పైన చూడడానికి బూడిద కుప్పలు కనిపిస్తున్నాయి, కానీ కింద ఇంకా రగులుతూనే ఉంది. మన జాతీయ జీవితం అనేది ఇంకా రగులుతూ దానిలో నుంచి ఇంకా పొగలు బయటకు వస్తున్నాయి. ఆ జాతీయ జీవనం అనేది పూర్తిగా చనిపోలేదు. మీరు కనుక దానికి మళ్ళీ ఇంధనాన్ని కనుక మీరు కలిపితే, మీరు కనుక మళ్ళీ దాన్ని రగిల్చితే అది బ్రహ్మాండమైన జ్వాలగా మండుతుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట ఆయన. ది లైఫ్ ఆఫ్ దిస్ నేషన్ ఈజ్ రిలిజియన్. ఈ జాతీయతకి, ఈ దేశానికి జీవం ఎక్కడి నుంచి వస్తుంది, ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జాతీయ జీవనానికి ప్రాణం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మతం ద్వారా, సనాతన ధర్మం ద్వారా, హిందూ మతం ద్వారా ఈ ప్రాణం అనేది వస్తుంది. హిందూ మతాన్ని కనుక మనం మళ్ళీ పునరుజ్జీవింపజేస్తే, పునాదుల కింద ఉన్నాయి, వాటికి పునాదుల కోసం మనం ప్రత్యేకంగా పనిచేయని అవసరం లేదు, అయితే వాటి మీద మనం నిర్మించాలి. అదే కాకుండా భారతదేశంలో మతం అనేది ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ మనం దాన్ని పునర్నిర్మించాలి, ఇవన్నీ కూడా ఆయన చాలా వివరంగా, చాలా క్లియర్గా చెప్తున్నారు. అసలు మనం ఇంక వేరే పని చేయాల్సిన పనేం లేదు. ఆయన వివేకానంద చెప్పిన దాన్ని జాగ్రత్తగా గమనించి దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే చాలు, మనం ఏం పని చేయాలో మనకు అర్థమవుతుంది. ఇట్స్ లాంగ్వేజ్ ఈజ్ రిలిజియన్. ద లైఫ్ ఆఫ్ దిస్ నేషన్ ఈజ్ రిలిజియన్. ఇట్స్ లాంగ్వేజ్ ఈజ్ రిలిజియన్. భారతదేశం యొక్క జీవనం, జాతీయత జీవనం అనేది మతంలో ఉంది. దాని యొక్క భాష హిందూ మతం. హిందూ మతాన్ని గురించి కనుక మీరు మాట్లాడితే భారతదేశం అర్థం చేసుకుంటుంది. భారతదేశానికి గురించి మీరు కనుక మాట్లాడాలనుకోండి, హిందూ మతం అనే భాష ద్వారా మీరు దాన్ని మాట్లాడచ్చు. అండ్ ఇట్స్ ఐడియా ఈజ్ రిలిజియన్. దాని భావం హిందూ మతం. ఎలాగ దాని భావం హిందూ మతం? హిందూ మతం యొక్క అద్భుతమైన భావాలు ఏవైతే ఉన్నాయో అందరికీ బలాన్ని ఇచ్చే, భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనే తపనని ఇచ్చే హిందూ మతం, అది దాని భావం మనం మాట్లాడాలి. దాన్ని మీరు మాట్లాడితే జనం మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అంతేగాని వేరే విధంగా
ఏదో రాజకీయాల ద్వారానో ఇంకో ద్వారానో మేము ఏదో దేశాన్ని మేము మళ్ళీ నిర్మిస్తామంటే అంటే కనుక భారతదేశం అనేది నిర్మించబడదు. భారతదేశాన్ని నిర్మించాలంటే ఒకటే ఒక్క మార్గం ఏంటంటే హిందూ మతం. హిందూ మతాన్ని కనుక మీరు పునరుజ్జీవింపజేస్తే భారతదేశం నిలబడుతుంది. దాని భాష అదే, దాని ప్రాణం అదే, దాని భావం అదే. హిందూ మతమే భారతదేశం యొక్క భావం, ప్రాణం, మతం. అండ్ యువర్ పాలిటిక్స్, సొసైటీ, మున్సిపాలిటీ, ప్లేగ్ ప్రివెన్షన్ వర్క్ and famine relief work, all these things will be done as they have been done all along here, namely only through religion. మీరు చేసే రకరకాల పనులన్నీ ఉన్నాయి. ఏమిటి? మీ రాజకీయాలు. ఏమండి, మేము భారతదేశంలో ఒక రాజకీయ స్వతంత్రాన్ని తీసుకొస్తామండి, భారతదేశాన్ని మేము దేశంగా మేము నిర్మిస్తామండి, బాగుంది. ఒక సమాజాన్ని, భారత సమాజాన్ని మేము ఉద్ధరిస్తామండి, భారత సమాజాన్ని మేము అందరినీ కలుపుతామండి, అందరినీ కలిపి తీసుకొస్తామండి. లేకపోతే మేము మున్సిపాలిటీ, మీకు రకరకాల నగరాలు ఉన్నాయి, నగరాలన్నీ శుభ్రంగా ఉండాలి. నగరాల్లో మనుషులందరూ ఏకంగా ఉంటే తప్ప నగరం శుభ్రంగా ఉండదు. నగరంలో ఉన్న మనుషులందరూ, పౌరులందరినీ మనం వాళ్ళకి విద్య నేర్పాలి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి, నగరంలో ఎలా ఉండాలన్నది ఎడ్యుకేట్ చేయాలి. ప్లేగ్ ప్రివెన్షన్ వర్క్, ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి, దాని నివారణ కోసం వాళ్ళు చాలా పనిచేస్తున్నారు. రామకృష్ణ మిషన్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. వివేకానంద స్వామి, ఆయనతో పాటు ఉన్న సోదర సన్యాసులందరూ, తర్వాత ఆయన శిష్యులు, తర్వాత సోదర నివేదిత మొదలైన వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఆ రోజుల్లో ప్లేగు నివారణకి వాళ్ళందరూ కూడా పనిచేశారు. అయితే ఆ పనంతా, ఇటువంటివన్నీ కూడా ఎలా జరగాలంటే హిందూ మతం ద్వారా జరగాలి ఇవన్నీ అని చెప్పి ఆయన చెప్తున్నారు. మీరు వేరే విధంగా చేస్తే కుదరదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అండ్ ఫ్యామిలీ రిలీఫ్ వర్క్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డన్ యాజ్ దే హ్యావ్ బీన్ డన్ ఆల్ అలాంగ్ హియర్. భారతదేశంలో ఈ పనులన్నీ కూడా ఎలా జరుగుతాయంటే మతం ద్వారానే జరుగుతాయి. ఓన్లీ త్రూ రిలిజియన్. అదర్వైజ్ ఆల్ యువర్ ఫ్రాంటిక్ ఎల్లింగ్ అండ్ బివైలింగ్, మీరు ఎంత అరిచి గీ పెట్టినా సరే, అది తెలుగులో మాట, ఎల్లింగ్ అండ్ బివైలింగ్, మీరు కేకలు పెట్టినా శోకాలు పెట్టినా వాటి వల్ల కూడా ఏమీ ప్రయోజనం ఉండదు ఆయన మిత్రమా అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఏమిటంటే మన దేశంలో కొంతమందికి ఒక విచిత్రమైన భావం ఒకటి ఉంది. ఏంటంటే హిందూ మతం అనేది పనికిరాదు, హిందూ మతంలో అన్నీ కూడా పాత భావాలు, అన్ని దిగజారుడు భావాలన్నీ ఉన్నాయి. ఇది కాదు, ఎంత మాత్రం కాదు. అది మీరు అర్థం చేసుకోవడం తప్పు, అంతే. భారతదేశం యొక్క సనాతన ధర్మంలో తప్పులేమీ లేవు, దాన్ని మనం అర్థం చేసుకోవడం తప్పు. వాళ్ళు చెప్పిన దానిలో తప్పేమీ లేదు. వాళ్ళు చెప్పిన దానిలో తప్పు లేనప్పుడు దాని తప్పు ఎలా అవుతుంది? ఈ రోజున ప్రపంచంలో బ్రహ్మాండమైన స్వాతంత్రం వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, ప్రపంచంలో ప్రతి వారికి ప్రతి ఒక్క విషయం తెలుసు. మీరు నేర్చుకోవాలంటే 5 నిమిషాలు చాలు. అటువంటి సందర్భంలో అనాదిగా భారతదేశంలో సనాతన ధర్మం ఏం చెప్తోంది, సనాతన ధర్మం వల్ల ఎటువంటి దేశానికి ఎటువంటి మేలు జరిగింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ఊరికన్నా కేవలం అక్కడ నిలబడి సనాతన ధర్మం మంచిది కాదని చెప్తే ప్రయోజనం ఏముంది? దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కాబట్టి వివేకానంద ఏం చెప్తున్నారంటే మతం ద్వారానే ఇవన్నీ జరగాలి. మీరు కనుక మతాన్ని పక్కన పెట్టేసి మీరు ఏదో దేశాన్ని నేను ఉద్ధరిస్తానంటే అది కుదరదు. మీరు ఎంత అరిచిగి పెట్టినా సరే దానివల్ల ఏమీ జరగదు అని చెప్తున్నారు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇదేదో పైపైన చదివేసి ఏమండి ఎందుకంటే ఇలా చెప్పారు అది ఇది అని చెప్పి ఊరికనే మాట్లాడితే కుదరదు. దీని గురించి మనం చదవాలి. వివేకానంద ఏం చెప్పారో స్పష్టంగా చదవాలి. తర్వాత సనాతన ధర్మం అనేది ఎలా చెప్తోంది, ఇది మిగిలిన ధర్మాలు ఈ విషయాల గురించి ఎట్లా మాట్లాడుతున్నాయి, మిగిలిన సమాజాలు ఎటువంటి సవాళ్ళని ఎదుర్కొంటున్నాయి, భారతదేశంలో హిందూ సమాజం లేకపోతే భారతదేశ సమాజం ఈ సవాళ్ళని ఎలా ఎదుర్కొంది. నిజానికి మిగతా సమాజాలు, మిగతా నాగరికతలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అంతరించిపోయాయి. కానీ భారతదేశంలో ఒక్క హిందూ మతమే, భారతదేశ నాగరికత ఒక్కటే ఇన్నాళ్ళుగా నిలబడింది. 10,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒకే ఒక్క జాతి భారత జాతి. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఎంతకాలం నిలబడడం లేదు. నానా తంటాలు పడుతున్నారు. ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. కానీ శాంతితో సుహృద్భావంతో ఇన్నాళ్ళుగా నిలిచిన సంస్కృతి, జాతీయత, భారత జాతీయత అది ఇంకా జీవించే ఉంది. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. దాని గురించి దాన్ని మనం పునరుజ్జీవింపజేసేందుకు, మరింతగా పైకి వచ్చేందుకు మనం దాన్ని శాయశక్తిలా మనం కృషి చేయాలి. వివేకానంద స్వామి చెప్పిన మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.